హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం సేమియా పాయసంను సగ్గు బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. నేను అయితే సెకండ్ డే గణపతి కోసం నైవేద్యంగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా తయారు చేసుకునే విధానం: స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి అనేది వేడైన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో కొన్ని బాదం అలానే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని దీనిలోనే 1 కప్ వరకు సేమియాని యాడ్ చేసుకుందాం. ఈ సేమియా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాం. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ సేమియాకి 1/2 లీటర్ వరకు పాలను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవ్వగానే దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు సాబుదానాని ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇవి నానకపోతే చాలా గట్టిగా ఉంటాయి, అస్సలు తినలేరు. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి తీసుకున్న 1/2 లీటర్ పాలు అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన క్వాంటిటీస్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది మరీ థిక్గా అవ్వకూడదు, ఎందుకంటే మనం కొంచెం చల్లారిన తర్వాత ఇది కొంచెం దగ్గరగా అవుతుంది. కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మనం ఎంతో ఈజీగా ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకొని మనం గణనాథునికి సమర్పించుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.